దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి యోహాను సువార్తలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. మరి ప్రభు ఒక్కొక్క వాక్యములో నుంచి ఒక్కొక్క వచనంలో నుంచి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి నిన్నటి దినము మరి యొక్క మగ్ధులేని మరేకు ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకునుట, ఆ విషయము వెళ్ళి మరి ఆ యొక్క మీకు 11 శిష్యులకు చెప్తే వారు నమ్మకపోవట అనే విషయాలు మనము ధ్యానించాము. వీరి యొక్క మాటలు వారి దృష్టికి వెర్రి మాటలుగా కనపడినయట. మరి ఆ మాటలు మనము ధ్యానించాము. ఇంకా కంటిన్యూషన్ లో చూస్తే గనక వారు పట్టణంలోనికి వచ్చిన సంగతులు మరి అవన్నీ కూడా మరి వాళ్ళు తెలియ చెప్తా ఉంటే వారు ఏం చేశారంటే మరి ఆ ప్రధాన యాజకులతో ఈ విషయాలన్నీ తీసుకుని చెప్పారట. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుంచి చూస్తే వారు వెళ్ళుచుండగా ఏదైతే స్త్రీలు బయలుదేరి ఇక్కడ నుంచి వారు సిటీలోకి వెళ్తా ఉన్నారు, ఆ వర్తమానము ఆ శిష్యులకు తెలియ చెప్ప వెళుతుంటుండగా కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. అక్కడ జరిగిన సంగతులు, ప్రభు తిరిగి లేచాడు, ఇద్దరు దేవదూతలు వచ్చారు, మహా భూకంపం కలిగింది, మేము చచ్చిన వారి వల్లే పడిపోయాము, అసలు మేము స్పృహ లేకుండా పడిపోయాము, ఆయనైతే సమాధులలో ఆయన లేచి ఉన్నాడు, మరి ఇటు విధంగా స్త్రీలు వచ్చారు, ఇటు విధంగా పేతురు యోహాన్లు వచ్చారు. ఇవన్నీ ఏ సంభవాలు వారు వారు గుర్తించగలిగారు, వారు స్పృహలో ఉండి చూడగలిగారు, లేకుంటే స్పృహ వచ్చిన తర్వాత చూడగలిగారు. మరి ఆ విషయాలన్నిటినీ పట్టుకొని వెళ్ళి ఆ ప్రధాన యాజకులతో చెప్తున్నారట. ఎందుకు? ప్రధాన యాజకులు కదా వారిని నియమించింది. వారిని తీసుకొచ్చి అక్కడ మరి ఆ యొక్క ముద్ర వేసి సమాధికి మరి వారిని అక్కడ కాపలా ఉంచి వెళ్ళారు కనుక వారికి ఈ విషయాలు మరి మరి వారికి చెప్పాల్సిన బాధ్యత ఉందని గ్రహించిన వారై వెళ్ళి మళ్ళా ప్రధాన యాజకులకి రిపోర్ట్ ఇస్తున్నారు. అసలు వాళ్ళు సమాధిని భద్రం చేసిన కారణం ఏంటి? తిరిగి లేస్తానని చెప్పాడు. మరి శిష్యులు వచ్చి ఎత్తుకుపోయి తిరిగి లేస్తానని చెప్తారు కనుక ఇటు విధంగా సమాధిని భద్రం చేస్తామని పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకుని మరి దానికి ముద్ర వేశారు రాత్రికి. గాని మరి ఏ ముద్రలు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆపగలవు కదా? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? హల్లెలూయా! ఎక్కడ వెతుకుతున్నారు వాళ్ళు? మరి మృతులలో మరి ఆ సమాధి తెరవబడిన సమాధిలో మృతి చెంది ఉన్నాడు యేసు, ఇంకా మృతమయ్యే ఉన్నాడనేటువంటి విషయాన్ని వారు వెతుకుతున్నారు. ఆయన సజీవుడుగా లేచి ఉన్నాడని ఆ యొక్క దేవదూతలు సర్టిఫై చేయటం, మరి ఆ మాటలు వీరు విన్నారో లేదో తెలియదు కానీ సైనికులు మరి వీళ్ళైతే అక్కడ ప్రభు లేడు, మనం ఎవరినైతే లోపల పెట్టి మరి యొక్క రాత్రికి ముద్ర వేసి మనము మరి ఆ యొక్క కట్టుదిట్ట మరి భద్రతా చర్యలు తీసుకున్నాము, ఆ వ్యక్తి అయితే సమాధిలో లేడు అని వారు వచ్చి ఇక్కడ రిపోర్ట్ చెప్తా ఉన్నారు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? లంచం ఇస్తా ఉన్నారు కదా. ఈ లంచం అనేది ఆ దినాల నుంచి ఉందన్నమాట. అందుకే ప్రభు మరి లంచము అనేది చాలా అసహ్యపడినట్లుగా పాత నిబంధన గ్రంథంలో మరి రాయించబడింది. లంచము తీసుకొనకూడదు, లంచము ఇవ్వకూడదని ఒక ఖచ్చితమైన ఆజ్ఞగా కట్టడగా ఇశ్రాయేలీయులకి చెప్పినట్లుగా మనము చూడగలం. అంటే న్యాయాన్ని తిప్పివేయకూడదు. లంచం ఎప్పుడు ఇస్తారు కదా? అన్యాయం చేసినప్పుడు అన్యాయము చేయాలి అనే దాని గురించి, అన్యాయము చేయటానికి, న్యాయమైన దాన్ని తిప్పివేయటానికి లంచం ఇస్తారు కనుక ప్రభు దాన్ని సుతారాము ఇష్టపడలేదు. ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చారంట, కొంచెం కాదు. వాళ్ళు నోరు ముయ్యాలి, మరి ఆ యొక్క సంఘటన తిప్పి వారు చెప్పగలగాలి కనుక వారికి చాలా ద్రవ్యం ఇచ్చారట. వారు పెద్దలతో కూడి వచ్చి
ఆలోచన చేసి ఇక ప్రధాన యాజకుడు ఆ యొక్క సమాజాన్ని అందరిని కూడా మరి ఎమర్జెన్సీ మీటింగ్ అని పిలిపించుంటాడు. పిలిపించి ఏం చేద్దామని మరి తర్జన భర్జనలు పడి ఇప్పుడు అక్కడ మరి ఆ యొక్క ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తికొని పోయిరని మీరు చెప్పుడి. అసలు కాపలా వాళ్ళు ఎందుకున్నారు? నిద్రపోవటానికున్నారా? కాపలా వాళ్ళు కాపలా కాయటానికున్నారు. ఆ రాతికి ముద్రలు వేసి వాళ్ళు ఖచ్చితంగా కాపలా కాయాలి. ఏమైనా మరి ప్రభు మరి లేచిపోతాడేమో, యేసుక్రీస్తు ఆ యొక్క సమాధిలో నుంచి ఆ యొక్క శిష్యులు ఎత్తుకొని పోతారేమో, దానిని గమనించడానికి వాచ్‌మెన్స్ గా వారిని పెట్టారు. కానీ వాళ్ళు నిద్రపోతుంటుండగా శిష్యులు వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. మేము నిద్రపోవచ్చుండగా. ఎంత విరుద్ధమైన మాటండి. కాపలాదారులు చేయవలసిన పనిని, దానిని వారు సమ్మతిస్తున్నట్టుగా, వారు కాపలా కాయటం అనేది వీరు సమ్మతిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. వారే కాపలాదారులను నియమించారు. వారే దానిని మరి తిప్పివేస్తున్నారు. మేము నిద్రపోతుంటుండగా శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయిరని చెప్పుడు అని వారికి ద్రవ్యం ఇచ్చి వారి ఆ యొక్క సత్యాన్ని తిప్పివేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది అధిపతి చెవిన పడిన యెడల మేమతన్ని సమ్మతిపరిచి మీకేమియు తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. ఇప్పుడు పిలాతు యొక్క మరి సైనికులు కదా వారు. పిలాతు యొక్క అధికారంలో ఉన్నవారు కదా. రోమా ప్రభుత్వపు అధికారంలో మరి దాంట్లో పని చేస్తున్న వారు కదా. మరి పిలాతు తప్పనిసరిగా ప్రశ్నిస్తాడు. ఆ యొక్క సైనికుల్ని విచారిస్తాడు. మీకు చెప్పిన పని, మీకు ఇవ్వబడిన బాధ్యత మీరు నెరవేర్చలేదని ఆయన ఎంక్వైరీ వేస్తాడు గనక, ఒకవేళ మీకు ఏమైనా తొందర చేస్తే గనక మిమ్మల్ని జాబ్స్ లోంచి తీసివేస్తాను, మీరు సరైన బాధ్యత నిర్వర్తించలేదని మీ గురించి ఆయన ఏమైనా తొందర చేసినా కూడా ఆయనను మేము సమ్మతి పరుస్తాము. మీకు ఎటువంటి తొందర కలగకుండా చేస్తామని చెప్తున్నారు కదా. చాలా సార్లు ఈ లంచాలు ఇచ్చేటప్పుడు, పుచ్చుకునేటప్పుడు ఈ మంతనాలు చాలా జరుగుతాయండి కదా. లోపాయికారిగా మరి లోపలే వాటన్నిటిని కూడా మరి అన్ని కూడా మార్చివేస్తారు. ఉన్నటువంటి సత్యాన్నంతా కూడా మరి దానంతా కూడా మార్చివేస్తారు. ఇక్కడ వీళ్ళు కూడా మరి ఒక సత్యము, గొప్ప సత్యము, చారిత్రాత్మక సత్యాన్ని మార్చివేయటానికి ప్రయత్నిస్తున్నారు. డబ్బుతో ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మరి మార్చివేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు ఆపగలరు? ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఎవరు ఆపగలరు? మరి ఆ యొక్క కాపలాదారులు ఆపగలరా? కాపలాదారుల యొక్క మాటలు ఆపగలవా? వారు ద్రవ్యము తీసుకుని చెప్పే మాటలు ఆపగలవా? ప్రభు సజీవుడని 2026 సంవత్సరాల నుంచి మరి వారు హోరున జోరున ప్రపంచం యావత్తులో కూడా ప్రకటించబడతా ఉన్నది కదా. సంవత్సరానికి ప్రభువుని అంగీకరించేవారు, ప్రభు రాజ్యంలో చేర్చబడేవారు మరి అత్యధిక సంఖ్యలో ప్రభు వైపు ఆకర్షితులవుతున్న వారు ఆ సంఖ్య విస్తరిస్తూనే ఉన్నది కదా. శ్రమలు విస్తరిస్తున్నాయి. క్రైస్తవుల మీద దాడులు, హింసలు ఇవన్నీ విస్తరిస్తూనే ఉన్నాయి. ప్రభుని అంగీకరించే వారి యొక్క సంఖ్య కూడా అత్యధికంగా విస్తరిస్తా ఉన్నది. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. అంటే వారు చెప్పినటువంటి ఈ మాటలు మరి ఇప్పటి వరకు కూడా మరి యూదులలో వ్యాపించి ఉన్నట కదా. మరి మంచి వార్త, సత్యమైన వార్త కంటే కూడా చెడు వార్తలు మనుషుల హృదయాలలో మరి నిలిచిపోతాయండి. మనం కూడా ఎవరి గురించిన చెడ్డ మాటలు విన్నాం అనుకోండి, ఆయన మన మనసులో పడినాయి అనుకోండి, వాళ్ళు చూచినప్పుడల్లా ఆ చెడ్డ మాటలే జ్ఞాపకం వస్తాయి. వారు ఎంత మంచివారైనా వ్యక్తిగతంగా వారి జీవితం ఏంటో మనకు కంప్లీట్ గా మనకు తెలియదు గాని, వారిని గురించిన విన్న చెడ్డ సమాచారమే మన హృదయాల్లో మెదులుతా ఉంటది. వారిని చూడగానే
అయ్యో వీరిలో ఈ చెడ్డ గుణం ఉంది కదా అని మనం భావిస్తాము కదా. అంటే వారిలో ఉన్న మంచితనం ఏంటో మనకు తెలియదు గాని, ఆ చెడ్డతనము మనం విని ఉన్నాం గనక, విన్న దానిని మనం అనలైజ్ చేసి మనం వారి గురించి ఆ యొక్క మరి అవగాహనకొస్తాము. ఓహో! వీళ్ళు ఇటువంటి వారని ఒక అవగాహనకొస్తాము. చాలా సార్లు ఈ చెప్పుడు మాటలనేవి మనుషుల్ని ఎంతగా మరి దిగజారుస్తాయండి కదా. చెరపరకురా చెడెదవు. చాలా ఈ చెప్పుడు మాటల ద్వారా ఎంతమంది చెడిపోతారో, ఎంతమంది జీవితాలు పాడైపోతాయో. నిజంగా ఈ యొక్క చెప్పుడు మాటల వల్లే కుటుంబాలలో కలతలు, కుటుంబాలు విచ్ఛిన్నం కావటానికి యొక్క చెప్పుడు మాటలు అబద్ధాలు ప్రచారం చేసి మరి ఆ ఒక వ్యక్తిని చెడ్డగా చిత్రీకరించేసి మరి కుటుంబాలే కూలద్రోస్తారండి. మరి ఇక్కడ కూడా ప్రభువు తిరిగి లేచాడనే సత్యాన్ని మరి తిప్పివేసి మరి ఈ విధంగా చెప్పారట. అది ఈనాటి వరకు, నేటి వరకు అది యూదులలో ప్రసిద్ధమైనదంట. అబద్ధానికి మరి ఎంత పవర్ ఉందో చూడండి. అదెంత మరి మరి అందరిలో వ్యాపిస్తుందో చూడండి. అందుకే ఇప్పటి వరకు కూడా మరి ఆ యూదులనేవారు ప్రభుని ఇంకా గ్రహించకుండా ఉన్నారు. కానీ అక్కడే ఉంది గదా! ఖాళీ సమాధి అక్కడే ఉంది. మరి ఇంకా ఎందుకు ప్రభుని నమ్మటం లేదు? ఇదొక ప్రశ్న అనిపిస్తది కదా! యెరూషలేము దేశంలోనే ఆ ఖాళీ సమాధి ఉంది. అన్ని సమాధులు మూయబెట్టబడి ఉన్నాయి. ఒక్క సమాధే ఖాళీ సమాధి ఉంది. ప్రపంచం యావత్తు వెళ్లి అక్కడ దర్శిస్తా ఉన్నది. మరి వారెందుకు మెస్సయ్య మరి మా కొరకు చనిపోయి తిరిగి లేచాడనే సత్యాన్ని ఇంకా గ్రహించకుండా ఎందుకు ఉన్నారు? ఎందుకు వాళ్ళింకా మరి యెహోవా దేవుడినే తమ దేవునిగా చేసుకొని పూజిస్తున్నారు ఏంటో మరి. మరి వారి మీదున్న ముసుగు ఎప్పుడు తొలగింపబడొద్దు. మరి యొక్క అన్యజనుల యొక్క లెక్క సంపూర్తి చేయబడిన తర్వాత మరి బహుశా వారు దేవుని యొద్దకు మళ్ళుకుంటా ఉండవచ్చు. మన నిమిత్తముగా వారు అవిధేయత స్థితిలో బంధింపబడి ఉన్నారు. అన్ని జనులైన మన యెడల దేవునికి ఎంత ప్రేమో చూడండి. మనము ప్రభు దగ్గరికి వచ్చుటకు వారికి దేవుడు మందదృష్టి కలుగచేశాడు. అందును బట్టి అన్యులైన మనము ప్రభుని గుర్తెరిగి ఆయనలో రక్షణ పొందటానికి దేవుడు మన యెడల కనికరం చూపించాడు. హల్లెలూయా! దేవుని ప్రణాళిక కొరకు మన్ను రక్షించుకున్న కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ప్రభు తిరిగి లేచాడు. మరి శిష్యుల యొక్క పరిస్థితి ఎలాగున్నది అని మనము చూస్తే గనక, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు లూకా సువార్త 24:13 నుంచి జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. కదా ప్రభు మరి ఇలాగున మరి చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఇలా అంటే ఆ కలవరంతో కూడిన విషయాలు ప్రభుని ఎలాగున హింసించారు, ఎలాగున సిలువ వేసి చంపేశారు, ఆయన ఎలాగున పాతి పెట్టబడ్డాడు. ఇవన్నీ విషయాలు ఇద్దరు వ్యక్తులు శిష్యులలో ఇద్దరు మరి యెరూషలేమునకు ఆమడ దూరున్న ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారంట. వెళుతూ ఈ విషయాలన్నిటిని గురించి సంభాషణ చేస్తున్నారట. కదా ఎప్పుడైనా సరే మనము ఎక్కడైనా ఒక చోట కలిసి వెళుతున్నప్పుడు ఆ కరెంట్ విషయాలు గాని ఏదో ఒక విషయాలు సంభాషణ చేసుకుంటూ వెళ్తాం. ఒకరితో ఒకరు పలానా ఈ విషయం కదా, పలానా ఇది కదా అని మనం మాట్లాడుకుంటూ వెళ్తాం. ఆ విధంగానే వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా వారిద్దరూ కన్‌ఫ్యూజ్ అయిపోతూ మరి ఏమైందో? ఎందుకిట్లా జరిగిందో? మన ప్రభువుకి ఇలా చేశారు వాళ్ళు. ఇలాగైనా మరి చంపేశారని వారు దిగులు పడుతూ, మరి వేదన చెందుతూ, మరి ఒకరినొకరు మరి వారు వారి మాటల ద్వారా ఓదార్చుకుంటూ వారు వెళుతా ఉన్నారు. వారు సంభాషించుకుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా! ప్రభు వారి దగ్గరకొచ్చాడంట. తిరిగి లేచిన ప్రభు, సజీవుడుగా లేచిన ప్రభు మరి వారి దగ్గరకొచ్చాడంట. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. నిజంగానే చాలా సార్లు మన ఆత్మీయ స్థితిని మనం గమనించుకుంటే
ప్రభువుని గుర్తించకుండా ఎన్ని సందర్భాలు మన జీవితంలో ఉంటాయో. ప్రభు మన పక్కనే ఉంటాడు. మనకి సమీపంగానే ఉంటాడు. అయినా కూడా అసలు మనం ఆయన్ని గమనించకుండా మరి ఎన్ని సార్లు దుఃఖంలో, వేదనలో మనం మునిగి ఉంటామో. మనకు సహాయం చేయటానికి ఆయన సహాయకుడు. ఆయన ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నానన్నాడు. నిన్ను విడువను, ఎడబాయనన్నాడు. మరి అటువంటి దేవుడు మరి మన పక్కనే ఉంటాడు గాని మనము చాలా సార్లు మన సమస్య ఆ యొక్క తీవ్రతరమైన సమస్యలో మనం ఎంతగానో వేదన చెందుతూ, దుఃఖిస్తూ, ఎంతగానో కన్నీరు కారుస్తూ మనము జీవిస్తామండి. నా అనుభవంలో మరి నిజంగా ఇది మరి మరి నా యొక్క కష్ట నష్ట సమయాలలో నేటి విధంగా దుఃఖిస్తూ ఉన్నప్పుడు ప్రభు నిజంగా నా సమీపంగానే ఉన్నాడు. నేనది గమనించలేదు. మరి ఆయన ఓదార్పు, ఆయన యొక్క ఆదరణ, మరి ఆయన చేసిన సహాయము నిజంగా ప్రభు మనతో ఉన్నా కూడా మనం చాలా సార్లు గుర్తుపట్టలేమండి. కానీ ప్రభు తన స్వరమిచ్చి మాట్లాడినప్పుడు కదా! ఒక వాక్కులో నుంచి తిరిగి తన ప్రత్యక్షత ఇచ్చినప్పుడు, లేకుంటే స్వయాన మనలో నుంచి ఆ మృదుమధురమైన స్వరంతో మనతో మాట్లాడినప్పుడు, కొన్నిసార్లు గంభీర స్వరముతో మన చెవుల్లో నుంచి మరి ఆయన మన చెవులలో ఆయన స్వరము, ఆయన వాక్యము, మరి ఆయన స్వరము రూపంలో మనకు వినిపించినప్పుడు నిజంగా మరి ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. మన పరిస్థితిలో ఆయన కూడా జోక్యం చేసుకున్నాడు. ఆ యొక్క 63 అధ్యాయము యెషయా గ్రంథములో వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ప్రభువు మన సమస్యలో ఉంటే విడిచిపెట్టడండి. ఆయన వచ్చేస్తాడు. మన దగ్గరికి వచ్చేస్తాడు ఇక అంతే. ఆత్మస్వరూపుడుగా వచ్చి ఆయన మన ప్రక్కనే ఉంటాడు. మనతోనే ఉంటాడు. ఆ సమస్య తీరిందాకా, మనం ధైర్యపరచబడిందాకా, మనము నిబ్బరపడి ఆ సమస్యను జయించేంత వరకి ప్రభు మనతో ఉంటాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ గూడా ఆ దిగులు పడుతూ, చింతపడుతూ, మరి ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ, మరి ఏమి చేయాలో తెలియక, మరి ఈ పరిస్థితులన్నీ ఎలా ఉంటాయని వారు భయపడుతూ, మరి కొనసాగుతున్న ఇద్దరు ఆ శిష్యుల దగ్గరికి ప్రభువు యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తు పట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. హల్లెలూయా! మరి నిజమే గదా! ప్రభుని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? ఎంతమంది కన్నులారా చూడగలుగుతున్నారు? ఎంతమంది ఆయన ప్రెజెన్స్‌ని అనుభవించగలుగుతున్నారు? ఎన్ని సందర్భాలలో మన కన్నులు మూయబడిన స్థితి, మన మనస్సు అగోచరంగా ప్రభుని గుర్తించలేని స్థితిలో మనం ఎన్నో సార్లు ఉండి ఉండవచ్చు. ఇక్కడ చూచినట్లయితే మరి వారి కన్నులు మూయబడినయట. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ప్రభువు అని అడుగుతున్నారు. ఏంటి ఏం సంభాషణ చేస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ఒకరితో ఒకరు ఏదో మాట్లాడుతున్నారు గదా! ఏంటి ఈ మాటలంటే వారు దుఃఖముఖులైపోయారంట. వారి నోరు పెగలటం లేదు. ఆ దుఃఖంతో, వేదనతో ప్రభు చనిపోయాడు. ప్రభుని పాతిపెట్టేశారనే ఆ దుఃఖంతో ఆయన హింసించారు అనే దుఃఖ భారంతో వారు నిండిపోయారట. ఇంకా వారి నోట్లో నుంచి మాట రావటం లేదట. ఇక్కడ చూచినట్లయితే మరి అప్పుడు అందులో ఉన్నటువంటి ఒకతను క్లైప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నువ్వు ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. అందులో ఒకని పేరు క్లైప. అతను అంటున్నాడు, యెరూషలేములోనే నువ్వు ఉన్నావు కదా! మరి ఇక్కడే ఉన్నావు కదా! ఈ వారం రోజుల నుంచి ఎందుకు చాలా మంది యెరూషలేముకి ఎందుకెళ్లారు? మరి అక్కడ పస్కా పండుగ ఆచరించడానికి వెళ్లారు. చాలా మంది అనేకమైన ప్రదేశాలలో ఎక్కడెక్కడ ఉన్న యూదులందరూ కూడా ఆ పస్కా పండుగ ఆచరించడానికి వచ్చారు. ఆ సమయంలో జరిగిన సంఘటనలు యెరూషలేములో బస చేయుచుండి ఎక్కడ వాడో ఆయన చూస్తే ఎక్కడ వాడో అనిపించి ఉండొచ్చు కదా! ప్రభు మారువేషంలో ఉండి ఉండొచ్చు. మరి వేరే దేశస్థుడిలాగా వారికి కనపడి ఉండవచ్చు. అందును బట్టి యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో జరిగిన సంగతులు నువ్వొక్కడివే ఎరుగవా? ఏంటి మమ్మల్ని అడుగుతున్నావు? అసలు ఈ సంఘటన అసలు ఎవరికైనా తెలియని సంగతా? యెరూషలేములో జరిగిన ఈ ఘోరమైన కార్యము ఎవరికైనా తెలియని విషయమా అని ఆయనను అడిగెను. ఆయన
అవి ఏవని వారిని అడిగినప్పుడు ప్రభువు మరి ఏమీ తెలియనట్లుగా, అవునా అసలు ఏం జరిగింది? ఏం కార్యాలు జరిగినాయి? అసలు ఏం సంఘటన జరిగింది? ఎందుకు మీరిట్లా దుఃఖముఖులైనారని ప్రభు వారితో మాట్లాడినప్పుడు వారంటున్నారు, వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. హల్లెలూయా! దేని గురించి మేము సంభాషణ చేస్తున్నామంటే, నజరేయుడైన యేసును గూర్చి మేము సంభాషణ చేస్తున్నాము. ఆయన దేవుని ఎదుటను, ప్రజలందరి ఎదుటను, క్రియలోను, వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మాకొక గురువున్నాడు, మాకొక ప్రవక్త ఉన్నాడు. ఆయన దేవుని ఎదుట, ప్రజల ఎదుట, క్రియలోను, వాక్యములోను ఆయన వాక్యము బోధిస్తూ వచ్చాడు. ఆ దేవుని క్రియలు కనపరుస్తూ వచ్చాడు. మరి ఆయన శక్తిగల వ్యక్తిగా కదా, అనేకమైన స్వస్థతలు, అద్భుతాలు చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఒక ప్రవక్తగా జరగబోయే సంగతులన్నిటినీ మాకు బోధించాడు ఆయన. మరి ఆయన మరి ఎంతో శక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మన ప్రధాన యాజకులను, అధికారులను ఆయనను ఎలాగు మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? అంటే వీరు అన్యాయంగా చేశారని సామాన్య ప్రజలకు కూడా తెలుసండి. ఆ ప్రధాన యాజకులు, అధికారులు ఆయనను మరణ శిక్షకు అప్పగిజెప్పినప్పుడు ఎలాగన అన్యాయంగా ఆయనను సిలువ వేయించారో మరి సామాన్య ప్రజల వరకి తెలుసు. కానీ ఎవరు ఏమి మాట్లాడగలరు అధికారానికి? నీకు తెలియదా? ఇలా జరిగింది కదా, ఆయన సిలువ వేసి మరణ శిక్షకు అప్పజెప్పారు కదా, ఈ విషయం నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఆయన ఎవరంట? ఆ యేసు అనే వ్యక్తి, ఆ నజరేయుడైన యేసు మరి మా విమోచింపబోవాడు. ఇశ్రాయేలు ప్రజలను ఈ రోమా ప్రభుత్వం నుంచి విమోచించువాడు ఆయనేని మేము నిరీక్షించి ఉంటిమి. మమ్మల్ని రక్షించు రాజు, మమ్మల్ని విడిపించు రాజు ఈయనే అని మేము ఎంతగానో నిరీక్షించి ఉంటిమి కదా. ఆయన పాపము నుంచి, మరణము నుంచి కదా, దుష్టుడైన సాతాను అపవాది చేతి నుంచి విమోచించే విమోచన కర్తగా వారు నిరీక్షించలేదు. కానీ ఒక అధికారము కలిగిన వాడై, ఒక రాజుగా ఉండి వారిని విమోచించువాడుగా ఉంటారని వారు ఎదురు చూచారు. మరి మేము నిరీక్షించి ఉన్నాం, ఈలాగున ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాం, ఈలాగున ఆయన మమ్మల్ని విమోచిస్తాడు, మాకున్న ఈ ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి, ఆ రోమా ప్రభుత్వపు అధికారం నుంచి మాకు విడుదల కలిగిస్తాడని మేము ఎంతగానో నిరీక్షించి ఉంటిమి. ఇది గాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. ఈ సంఘటనలన్నీ జరిగి 3 దినాలు అయింది. శుక్రవార దినాన ఆయన ఎంతగానో హింసించి మరి ఆయన సిలువలో మరి ఆయనను సిలువ వేసి ఆయన చంపేశారు. మరి పాతి పెట్టబడ్డాడు ఆయన. కానీ తిరిగి ఆయన మరి ఈ సంఘటనలు జరిగి 3 దినాలైంది. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగచేశారు. అంటే ఈ 11 మందిలో ఉన్నటువంటి వారిలో వీరు కూడా ఉన్నారనమాట. క్లైప అనే అతను కూడా శిష్యుడు కాడు గాని అతను కూడా వారితో కలిసి ఉన్నాడు. మరి వారు వచ్చి ఈ విషయాలు చెప్పి, కొందరు స్త్రీలు మరి ఆ యొక్క తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళారు. ఆయన దేహాన్ని మరి అక్కడ కనపడలేదు, ఆ దేహం కనపడలేదు. కానీ కొందరు దేవదూతలు ఆయన లేచి ఉన్నాడని, బ్రతికున్నాడని చెప్పాడని వారు వచ్చి మాకు చెప్పారు. అది మాకు ఎంతో విస్మయము కలుగచేసింది. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. మాలో ఉన్న 2 వ్యక్తులు, పేతురు, యోహాను అనే వ్యక్తులు కూడా వెళ్ళి చూశారు. సమాధి యొద్దకు వెళ్ళారు. నిజంగానే ఆ స్త్రీలు చెప్పిన మాట నిజమే చెప్పినట్టు కనుగొన్నారు గాని
ఆయన కనపడలేదు. ఆయన మరక్కడ లేడు అని జెప్పేసి వీరు చెప్తా ఉన్నారు. ఎంతో దిగాలు పడి ఏమై ఉండొచ్చు? ప్రభు శరీరం ఏమై ఉండొచ్చు? కదా! ఆయన చంపేసి పాతిపెట్టారు. మరి ఏమై ఉండొచ్చని మేమెంతో అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయాము. మాకెంత దుఃఖము, ఎంత వేదన ఉందంటే, మరి మా ప్రభువు గురించి మరి మేమెంతగానో కనిపెట్టాము. ఆయన మా రక్షకుడు, మా విమోచకుడని మేమెంతగానో కనిపెట్టాము. కానీ మరి మాకు జరిగినటువంటి మరి సంభవం ఏంటంటే, ఆయన మరక్కడ లేడు. ఆ సమాధిలో లేడు. మేమిప్పుడు దిక్కుదోచని స్థితిలో ఉన్నాము. స్త్రీలు చెప్పారు. మా యొక్క సహోదరులు వెళ్లి చూచారు. ఆయన లేడు. కానీ ఇప్పుడు మేమేం చేయాలో మాకు తెలియని స్థితిలో ఉన్నామని తమ యొక్క నిస్సహాయతంతా ప్రభుతో చెప్పుకుంటున్నారు. నిజంగానే ప్రభుతో మనము ఎన్ని విషయాలన్నా చెప్పుకోవచ్చండి. మన లోపలున్న సందేహాలు, మన లోపలున్న భయాలు, మన లోపలున్నటువంటి ఆ యొక్క కొరతలు, అసలు మన జీవితం ఏ విధంగా వెళుతుందో అవన్నీ గూడా ప్రభువుతో మనం షేర్ చేసుకోవచ్చు. అవును ప్రభా! నా పరిస్థితి ఇదయ్యా, ఇదయ్యా, ఇదయ్యా. నా మట్టుకు నాకైతే ప్రభువుతో సంభాషించి అనుదినము ఆ జీవిత యాత్రలో నాకొచ్చే ప్రతి పరిస్థితిలో, అవును ప్రభా! ఇది ఎట్లా ఎందుకు జరిగింది? అవునయ్యా! ఎందుకు ఇలా నువ్వు అనుమతిచ్చావు? అసలెందుకు ప్రభువా? ఇలా ఎందుకు జరగాలి ప్రభువా? ఇలాగ చాలా సార్లు ప్రభుతో నేను మాట్లాడుతా ఉంటాను. అట్లా ఆయన అదే ధోరణిలో మళ్ళా నాకు రిప్లైస్ ఇస్తారు. వెంటనే నా ఆలోచనలో లేకుంటే నా హృదయంలోకి ఆ జవాబులొస్తాయి. ప్రభుని నేను ప్రశ్నించుట, ప్రభు తిరిగి నా ఆత్మస్వరూపుడుగా నాతో మాట్లాడినట్లుగా నా హృదయంలో జవాబులు నాకు అనుగ్రహించబడతాయి. అంటే మరి ఆ యొక్క మనకు చాలా సార్లు మన కష్ట నష్ట పోరాటాలలో మరి ఈ పరిస్థితి గుండా మనం వెళతాము. వ్యధాభరితులమైపోతాము. వాళ్ళు గూడా కన్నీటిలో మునిగి తేలారు. అయోమయ స్థితిలో ఉన్నారు. అర్థం గాని పరిస్థితిలో ఉన్నారు. మా వాళ్ళు వెళ్లారు. స్త్రీలు చెప్పారు. మా యొక్క శిష్యులు మా యొక్క కో మరి డిసైపుల్స్ గూడా వెళ్లారు. అయినా కూడా అక్కడ ప్రభు లేడని వారు ఎంతో దిగాలుగా ఈ మాటలు చెప్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా కదా! ప్రభువే స్వయంగా ప్రవక్తని వారు ఒప్పుకుంటున్నారు. ప్రవక్తగా ఆయన చెప్పిన మాటలను మూడో దినాన తిరిగి లేస్తానని ఆయన అనేకమైన సార్లు వారితో చెప్పాడు. అవివేకులారా కదా! నమ్మని మందమతులారా ప్రభు ఇక్కడ మరి నేను ఎన్ని సార్లు నన్ను గురించి చెప్పాను. మరి ముందుగా ఉన్నటువంటి మోషే మొదలుకొని ఎంతమంది ప్రవక్తలు నన్ను గురించి ప్రవచించారు. ఆటినన్నిటిని మీరెందుకు నమ్మటం లేదు? నమ్మనటువంటి మందమతులారా, ఇంతగా మరి ప్రవక్తలు నేను పంపించాను. మరి ఈ విధంగా మీకు తెలియచెప్పటానికి రక్షకుడు మెస్సయ్య పుడతాడనే విషయాలు, ఆయన ఎట్టి విధంగా మరణిస్తాడనే విషయాలు ఆల్రెడీ నేను ప్రవచించి ఆ యొక్క ప్రవచనాలలో ఆ యొక్క ప్రవచన గ్రంథాలలో నేను రాయించి పెట్టాను. మీరు వాటిని నమ్మలేదు కదా! మనం కూడా ఈ బైబిల్ నమ్మకపోతే, రాయబడిన ఈ విషయాలను మనం నమ్మకపోతే, ప్రభు మన గూడా ఇట్టి విధంగా కోపం చేస్తాడేమో. మందమతులారా అంటాడేమో. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, ప్రభు తిరిగి లేచుట, మహిమలో ప్రవేశించుటండి. ఆనందకరమైన కార్యమది. సంతోషకరమైన కదా! మహిమాన్వితమైన కార్యమది. దుఃఖపడే కార్యము కాదది. అది వేదన చెందే కార్యము కానే కాదు. అది మహిమతో కూడిన కార్యము. కానీ ఆయన ముందు శ్రమ పడాలి. శ్రమ పడకపోతే మహిమ లేదండి. మన జీవితాన్ని గమనించుకుంటే గూడా ఒక మహిమకరమైన స్థితిలో మనం ఉండాలంటే ముందు శ్రమ పెట్టబడాలి. శ్రమలలో నుంచి వస్తేనే మనలో ఉన్న మాలిన్యం అంతా తొలగిపోద్ది. శుద్ధ సువర్ణంగా మార్చబడతాము. మహిమతో నింపబడతాము. ప్రభు కొరకు మహిమగల కార్యాలు చేయటానికి మనకు వీలవుతుంది. ఇక్కడ ప్రభు మరి అలాగున చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. అబ్బా! చూడండి ప్రభు మరి ఆ యొక్క మోషే మొదలుకొని ఎంతమంది ప్రవక్తలు తన గురించి రాశారు, చెప్పారు. ఆ లేఖనములో ఏమేమి పొందుపరచబడినయో తన గురించి రాయబడిన ఆ భావమంతా వారికి తెలియచేశాడంట. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము
దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు పడగా మరి కలిసి వెళుతున్నారు. మరి వాళ్ళేమో ఒక చోట ఆగిపోయారు. ప్రభువేమో ఇంకా ముందుకు వెళ్ళాలని వీళ్ళు వెళ్ళాలని అనుకున్నట్లుగా వాళ్ళకి అనిపించిందంట. ఆయన ఇంకా కొంత దూరము వెళుతున్నట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. హల్లెలూయా! నిజంగానే ప్రభు తన ప్రజలను విడనాడడండి కదా! మనం కొన్నిసార్లు అర్థం కాని అయోమయ పరిస్థితిలో ప్రభువుని మర్చిపోయినట్లుగా ప్రభుని మరి ప్రభు కంప్లీట్‌గా మనని మర్చిపోయాడని మనం ఫీల్ అవుతూ, ప్రభు మనకు సహాయం చేయటం లేదు. ప్రభు మనని మరి దూరం పెట్టేసాడని మనం ఫీల్ అయిన సందర్భాలలో కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టాడండి. చాలా సార్లు మనం ఇది ఫీల్ అవుతాం. దేవుడు నాతో లేడు. దేవుడు నన్ను విడిచిపెట్టేసాడు. ఈ శ్రమలో నేనెంతో కష్టపడుతున్నాను. ఈ కష్ట సమయంలో దేవుడు తన చెయ్యి నా చెయ్యి విడిచిపెట్టాడని మనం అనేక సార్లు మనం భావిస్తాం. శ్రమల తాలూకు ఆ తీవ్రతను బట్టి మనం చాలా సార్లు ఇట్టి విధంగా ఫీల్ అవుతాం గానీ, ప్రభు మనతోనే ఉండి తిరిగి మనల్ని ధైర్యపరిచి ఆ యొక్క వాక్యములోని సత్యాన్ని, సారాంశాన్ని మనకు అనుగ్రహింపచేసి, తిరిగి ఆ వాక్య బలము చేత మనం తిరిగి ట్రాక్‌లో రావటానికి దేవుడు కృప దయచేస్తాడు. నా మట్టుకు నాకైతే ఈ యొక్క జీవవాక్యము రేమా వాక్కులాగా ఆయా సందర్భాలకి దేవుడు నాకిచ్చి, ఆ చిన్న వాక్యం ద్వారా నన్ను బ్రతికింపచేసి, నాలో శక్తిని, ధైర్యాన్ని, అభిషేకాన్ని, ఆదరణను నింపి ఆయన తిరిగి నన్ను నా విశ్వాస యాత్రలో ముందుకి కొనసాగింప చేశాడు. ఈ అమ్మాయి గ్రామం వెళుతున్న మరి ఇరువురిని ఎలాగున ప్రభు దర్శించాడో, ఎవరెవరు శ్రమలలో, కన్నీటిలో, దుఃఖంలో, వేదనలో మునిగున్నారో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా! విడిచిపెట్టడు. యొక్క జీవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేక సందర్భాలను మనకు చూపించి, మనకు ఓదార్పిచ్చి, తిరిగి మనల్ని తనలో కొనసాగింప చేస్తాడు. ఇక్కడ శిష్యులు మరి ఎంతో వేదన చెందుతూ దుఃఖముఖులైనారు. ఆ విషయాలన్నీ తలపోరుస్తూ వేదనలో ఉన్నారు. కానీ ప్రభువే వారి యొద్దకు వచ్చి ఆ విషయాలన్నీ వారికి బయలుపరిచి తన్ను తాను వారికి ప్రత్యక్షత పరుచుకున్నట్లుగా మనము చూడగలము. దేవుని చిత్తంలో రేపటి దినము కంటిన్యూటీలో మనము ధ్యానిద్దాము. దేవునికి మహిమ కలుగును కాక.